ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మరొక కొత్త టాపిక్ను తీసుకుందాం. అదేంటిది అని అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని పిలుస్తాం. ఏమంటాము? సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అని పిలుస్తాం. ఓకేనా? ఇక్కడ భారతదేశంలో రాజ్యాంగ నిర్మాతలు సమాఖ్య విధానాన్ని కెనడా నుంచి తీసుకున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్య వ్యవస్థకు మూలము భారత ప్రభుత్వ చట్టము 1935. భారత ప్రభుత్వ చట్టము 1935. ఓకే, ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు వీటికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏంటిది అనేది చూద్దాం. ప్రపంచంలో అధికార విభజన ఆధారంగా ప్రభుత్వాలను రెండు రకాలుగా మనము వర్గీకరిస్తాం. ఒకటేమో ఏకకేంద్ర విధానము అని, రెండవదేమో సమాఖ్య విధానము అనేసి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏకకేంద్ర పద్ధతి, రెండు సమాఖ్య పద్ధతి అనేసి రెండు రకాలుగా ఉంటాయి. రైట్ అన్న. భారతదేశంలో కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, కొన్ని సమాఖ్య లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు సమాఖ్య విధానములో రెండు రకాలైనటువంటి ప్రభుత్వాలు ఉంటాయి. ఒకటి జాతీయ స్థాయిలోనేమో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, నరేంద్ర మోడీ ప్రభుత్వము. రాష్ట్ర స్థాయిలోనేమో రాష్ట్ర ప్రభుత్వము ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వము అనేది ఉంటుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వము, రెండు రాష్ట్ర ప్రభుత్వము అనేసి ఉంటుంది. ఏకకేంద్ర విధానములోనేమో ఒకటే ప్రభుత్వం ఉంటుంది, దాన్ని మనము కేంద్ర ప్రభుత్వము అంటాం. అన్ని రకాలైనటువంటి అధికారాలు కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటాయి. అన్ని రకాల అధికారాలు కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటాయి. కానీ సమాఖ్య విధానములు అట్లా కాదు. రెండు స్థాయిలలో రాజ్యాంగ ప్రకారము ప్రభుత్వాలు ఉంటాయి. వాటిని ఒకటి కేంద్ర ప్రభుత్వము అని, రెండు రాష్ట్ర ప్రభుత్వము అనేసి చెప్పుకుంటాం. రాజ్యాంగ ప్రకారము ఈ రెండు ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అధికారాలు ఉంటాయి. భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలకు ఉదాహరణ ఒకే రాజ్యాంగము, ఒకే పౌరసత్వము, ఏకీకృత న్యాయ వ్యవస్థ, గవర్నర్ల నియామకము, అఖిల భారత సివిల్ సర్వీసులు, అత్యవసర అధికారాలు. ఇటువంటి అంశాలు మనం ఏకకేంద్ర లక్షణాలకు ఉదాహరణగా చెప్పుకుంటామనేది గుర్తుపెట్టుకోండి. రైట్ అన్న. ఇక పోతే నెక్స్ట్ది, తర్వాతది సమాఖ్య లక్షణాలకు ఉదాహరణలు ఉన్నాయి. అవేంటివి అని అంటే ఒకటి లిఖిత రాజ్యాంగము, రెండు దృఢ రాజ్యాంగము, 3
స్వయం ప్రతిపత్తి గల న్యాయశాఖ, 4 అధికార విభజన, 5 పార్లమెంటరీ విధానము, 6 ద్విసభా విధానము మొదలైనవి. సమాఖ్య వ్యవస్థలో అతి ముఖ్యమైనటువంటి లక్షణం అధికార విభజన. ఏంటిది? అధికార విభజన. ఓకే, అందుకే భారతదేశంలో కొన్ని ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి, కొన్ని సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. కాబట్టి భారత సమాఖ్య విధానాన్ని అర్ధ సమాఖ్యగా అభివర్ణించినది ఎవరు అంటే కేసీ వేర్. ఏమని అభివర్ణించిండు? అర్ధ సమాఖ్యగా అభివర్ణించిండు. కేసీ వేర్ భారత సమాఖ్య విధానాన్ని అర్ధ సమాఖ్యగా అభివర్ణించిండు. నెక్స్ట్ గ్రాన్విల్ ఆస్టిన్ భారత సమాఖ్య విధానాన్ని సహకార సమాఖ్యగా అభివర్ణించినారు. అర్ధ సమాఖ్యగా అభివర్ణించిందేమో కేసీ వేర్, సహకార సమాఖ్యగా అభివర్ణించిందేమో గ్రాన్విల్ ఆస్టిన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇకపోతే నెక్స్ట్ది తర్వాత భారతదేశంలో సమాఖ్య విధానాన్ని కాపాడేది ఎవరు అనంటే సుప్రీంకోర్టు. భారతదేశంలో సమాఖ్య విధానాన్ని కాపాడేది ఎవరమ్మా? సుప్రీంకోర్టు అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు కాపాడతారో? సుప్రీంకోర్టు కాపాడుతుంది. రైట్ అమ్మ. ఇకపోతే మనకు భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరించే నిబంధనలు 245 నుంచి 300. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరించే నిబంధనలు ఏవమ్మా? 245 to 300. ఇది ఎన్నవ షెడ్యూల్లో ఉన్నాయి అంటే 7వ షెడ్యూల్లో ఉన్నాయి. ఎన్నవ షెడ్యూల్లో ఉన్నాయి? 7వ షెడ్యూల్లో ఉన్నాయి. వీటి గురించి వివరించే భాగాలు ఒకటి 11, రెండవది 12. 11 మరియు 12 భాగాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరిస్తాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరించే నిబంధనలు 245 నుంచి 300. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరించే షెడ్యూలు 7 అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత మనకు ఈ సమాఖ్యను ఇంగ్లీషులో ఏమంటాము అని అంటే ఫెడరల్ అని అంటాము. ఈ ఫెడరల్ అనే ఆంగ్ల పదము లాటిన్ భాషలో గల ఫోడస్ అనే పదము నుండి ఉద్భవించినది. ఫోడస్ అంటే ఏంది? సంధి లేదా ఒప్పందము. ట్రీటీ ఆర్ అగ్రిమెంటు అని పిలుస్తాము. సంధి లేదా ఒప్పందము. రాజ్యాంగ నిర్మాతలు ఈ ఫెడరల్ అనే పదాన్ని రాజ్యాంగములో వాడలే, పొందుపరచలే. దానికి బదులుగా ఉపయోగించినటువంటి పదము యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అనే పదాన్ని ఉపయోగించటము జరిగింది. యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది. అందుకే మొదటి నిబంధన భారతదేశాన్ని ఏ విధంగా పేర్కొంటారంటే ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అని అంటారు. భారతదేశము అనేది ఒక
రాష్ట్రాల కలయిక, రాష్ట్రాల కలయిక, రాష్ట్రాల కలయిక. దీన్నే మనము రాష్ట్రాల సమ్మేళనము అని పిలుస్తాము. రాష్ట్రాల కలయిక, రాష్ట్రాల సమ్మేళనం, రాష్ట్రాల సమూహము అని పిలుస్తాము. రాష్ట్రాల సమూహము అని పిలుస్తాము. ఓకే, సో ఇంగ్లీష్లో ఏమంటారు? యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, ఫెడరల్ అనే ఆంగ్ల పదము లాటిన్ భాషలో ఉన్నటువంటి ఫోడస్ అనే పదము నుండి ఉద్భవించింది. ఫోడస్ అనగా సంధి లేదా ఒప్పందము. ఫోడస్ అనగా సంధి లేదా ఒప్పందము. రైట్ అమ్మ. సో ఇక్కడ ఫోడస్ అనే పదము నుంచే ఫెడరల్ అనే పదం ఉద్భవించింది. రాజ్యాంగంలో ఫెడరల్ అనే పదం ఎక్కడ కూడా వాడలేదు. దానికి బదులుగా ఉపయోగించినటువంటి పదము యూనియన్ ఆఫ్ ద స్టేట్స్. ఓకే, ఇక భారతదేశంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు 3 రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఉన్నాయి? 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ ఏంటిది అని అంటే శాసన సంబంధాలు, శాసన సంబంధాలు. రెండవది పాలనా సంబంధాలు, రెండవది పాలనా సంబంధాలు. మూడవది ఆర్థిక సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. ఓకే, ఇది 245 నుంచి 255, ఇది 256 నుంచి 263, ఇది 264 నుంచి 300. ఓకే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గల సంబంధాలను మనము 3 రకాలుగా వర్గీకరిస్తాము. దాంట్లో మొదటిది శాసన సంబంధాలు, రెండవది పాలనా సంబంధాలు, మూడవది ఆర్థిక సంబంధాలు. ఈ మొదటి 2 రకాల సంబంధాలేమో 11వ భాగములో ఉన్నవి. ఎన్నో భాగంలో ఉన్నాయి? 11వ భాగములో ఉన్నాయి. ఇక ఆర్థిక సంబంధాలు ఏ భాగంలో ఉన్నాయి? 12వ భాగములో ఉన్నాయి. ఎన్నో భాగంలో ఉన్నాయి? 12వ భాగములో ఉన్నాయి. రైట్ అమ్మ. శాసన సంబంధాల గురించి వివరించే నిబంధనలు 245 నుంచి 255. పాలనా సంబంధాల గురించి వివరించే నిబంధనలు 256 నుంచి 263. ఆర్థిక సంబంధాల గురించి వివరించే నిబంధనలు 264 నుంచి 300. రైట్ అమ్మ. సో ఇవి ఏ భాగములో ఉన్నాయనంటే మొదటి 2 ఏమో 11వ భాగంలో, ఆర్థిక సంబంధాలేమో 12వ భాగంలో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్ని రకాల సంబంధాలు ఉన్నాయి? 3 రకాల సంబంధాలు ఉన్నాయి. రైట్. ఇకపోతే మనం మొదటిది శాసన సంబంధాలు అనేది చూద్దాం. మొదటిది ఏంటిది? శాసన సంబంధాలు చూద్దాం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శాసన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. భారతదేశంలో రాజ్యాంగ ప్రకారము 3 రకాలైనటువంటి జాబితాలు ఉన్నాయి. ఒకటి కేంద్ర జాబితా, రెండవది రాష్ట్ర జాబితా, మూడవది ఉమ్మడి జాబితా అంటూ 3 రకాలుగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్,
ఈ 3 జాబితాలో లేనటువంటి అంశాలను మనము ఏమని పిలుస్తాము అంటే అవశిష్ట అధికారాలు అని పిలుస్తాము. అవశిష్ట అధికారాలు అని పిలుస్తాము. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలని 3 అంశాలు ఉన్నాయి. 3 రకాల జాబితాలు ఉన్నాయి. ఈ 3 జాబితాలో లేనటువంటి అంశాలు ఏమైనా ఉంటే వాటిని మనం ఏమని పిలవాలి? అవశిష్ట అధికారాలు అని పిలవాలి. ఏమంటామో అవశిష్ట అధికారాలు అని పిలుస్తాం. ఉమ్మడి జాబితా అనే పద్ధతిని ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం. అవశిష్ట అధికారాలు అనే పద్ధతినేమో కెనడా నుంచి తీసుకున్నాం. ఉమ్మడి జాబితా పద్ధతిని ఎక్కడి నుంచి తీసుకున్నామో ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. ఓకే, అదేవిధంగా అవశిష్ట అధికారాలు అనే పద్ధతిని ఎక్కడి నుంచి తీసుకున్నామో కెనడా నుంచి తీసుకున్నాం. రైట్ అమ్మా. సో ఇక్కడ రాజ్యాంగము అమలులోనికి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండేవి. ఓకే, రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు? 97 అంశాలు. రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు? 66 అంశాలు. ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు? 47 అంశాలు ఉండేవి. జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలను కేంద్ర జాబితాలో చేర్చినారు. ఎగ్జాంపుల్: రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, బ్యాంకింగు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్ మొదలైనవి. అంటే జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. వాటిపైన శాసనాలను చేసే అధికారము ఎవరికి ఉంటుంది? పార్లమెంటుకు ఉంటుంది. కేంద్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసుకునే అధికారము పార్లమెంటుకే ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర జాబితాలో 98 అంశాలు ఉన్నాయి. రాజ్యాంగము అమలులోనికి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో గల అంశాల సంఖ్య 97. ప్రస్తుతం కేంద్ర జాబితాలో అంశాల సంఖ్య 98 అని గుర్తుపెట్టుకోండి. 98. ఇక రెండవది రాష్ట్ర జాబితా అంటున్నాం. రాష్ట్ర జాబితా గతములో 66 అంశాలు ఉండేది. కానీ ప్రస్తుతం రాష్ట్ర జాబితాలో అంశాల సంఖ్య 59. ఎన్ని అంశాలు ఉన్నాయి? 59 అంశాలు ఉన్నాయి. మూడవది ఉమ్మడి జాబితా. ఉమ్మడి జాబితాలో ఒకప్పుడు 47 అంశాలు ఉండేది. ఇప్పుడు 52 అంశాలు ఉన్నాయి. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలకు ఉదాహరణ ప్రజా ఆరోగ్యము, ప్రజా రవాణా, స్థానిక సంస్థలు, పోలీసు, జైళ్ళు, ఓకే, మొదలైనవి. ఈ రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన శాసనాలను చేసే అధికారము ఎవరికి ఉంటుంది అని అంటే రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఓకే, కేంద్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసుకునే అధికారము రాష్ట్ర శాసనసభకు ఉంటుంది. ఓకే,
కానీ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసే అధికారము పార్లమెంటుకు లేదు. రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసే అధికారము పార్లమెంటుకే ఉంటుంది. ఎప్పుడు? అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలు చేసే అధికారము పార్లమెంటుకు ఉంటుంది. సాధారణ పరిస్థితిలో రాష్ట్ర జాబితాలో గల అంశాలపైన శాసనాలను చేసే అధికారము రాష్ట్ర శాసనసభకు మాత్రమే ఉంటుంది. సాధారణ పరిస్థితిలోనేమో రాష్ట్ర శాసనసభ, అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడేమో పార్లమెంటు శాసనాలను చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఉమ్మడి జాబితా. ఓకే, ఈ ఉమ్మడి జాబితాలో మొదట్లో 47 అంశాలు ఉండేది, ప్రస్తుతం 52 అంశాలు ఉన్నాయి. వాటికి ఉదాహరణ ఒకటి, ఫస్ట్ది వివాహము, విడాకులు, తూనికలు, కొలతలు, అడవులు, విద్యుత్ శక్తి, జనాభా నియంత్రణ, ట్రస్టులు మొదలైనవి. ఇటువంటి అంశాలపైన, ఉమ్మడి జాబితాలో ఉండే అంశాలపైన శాసనాలను తయారు చేసేటటువంటి అధికారము అటు పార్లమెంటుకు ఇటు శాసనసభకు సమానంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అటు పార్లమెంటుకు ఇటు శాసనసభకు రెండింటికి సమానమైనటువంటి అధికారము ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. రైట్ నాన్న? ఓకేనా? అయితే ఉమ్మడి జాబితాలో ఒకే అంశము పైన, ఉమ్మడి జాబితాలో గల ఒకే అంశము పైన చట్టాన్ని చేస్తే అప్పుడు ఎవరి శాసనము అమల్లోనికి వస్తుంది అని అంటే పార్లమెంటు చేసినటువంటి శాసనము అమలులోనికి వస్తుంది. పార్లమెంటు చేసిన శాసనము అమలులోనికి వస్తుంది. రైట్? ఇకపోతే నెక్స్ట్ వన్, ఈ 3 జాబితాలో లేనటువంటి అంశాలను ఏమంటాము? అవశిష్ట అధికారాలు అంటాం. అవశిష్ట అధికారాలను ఏ దేశం నుంచి తీసుకున్నాము? కెనడా నుంచి తీసుకున్నాం. మరి అవశిష్ట అధికారాలు ఎవరికి ఉంటాయి? కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. ఓకే, అవశిష్ట అధికారాల పైన, ఓకే, అవశిష్ట అధికారాలు ఏమున్నా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండవు అని గుర్తుపెట్టుకోండి. రైటా? నెక్స్ట్ వన్, తర్వాతది నెక్స్ట్ ఏంది? ఉదాహరణకు అంతరిక్ష పరిశోధనలు. ఈ అంతరిక్ష పరిశోధనలు అనేవి కేంద్ర జాబితాలో లేదు, రాష్ట్ర జాబితాలో లేదు, ఉమ్మడి జాబితాలో లేదు. కాబట్టి అది అవశిష్ట అధికారాల కింద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇక విద్య అనే అంశము మొదట్లో ఎక్కడుండేది అని అంటే రాష్ట్ర జాబితాలో ఉండేది. విద్య అనే అంశం ఎక్కడుండేది? రాష్ట్ర జాబితాలో ఉండేది. ప్రస్తుతం విద్య అనే అంశము ఉమ్మడి జాబితాలో ఉంది. విద్య అనే అంశము ఉమ్మడి జాబితాలో ఉంది. మరి దీన్ని ఎప్పుడు చేంజ్ చేసినారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం, 42వ రాజ్యాంగ సవరణ చట్టము 1976 ప్రకారము విద్య అనే అంశాన్ని రాష్ట్ర జాబితా నుండి తొలగించి దాన్ని ఉమ్మడి జాబితాలో పొందుపరచటము జరిగింది. ఓకే, కాబట్టి ప్రస్తుతము విద్యానాంశం దేంట్లో ఉన్నది? ఉమ్మడి జాబితాలో ఉన్నది. మొదట్లో దేంట్లో ఉండే? రాష్ట్ర జాబితాలో ఉండే. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా?
42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారము దాన్ని రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చటము జరిగింది. ఓకే, ఇక వీటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ని ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రైట్.